సాధారణంగా డయాబెటిస్ వచ్చిన వాళ్ళకు నైట్‌మేర్ ఏందంటే అరికాల్లో పుండ్లవ్వడం, తగ్గకపోవడం, ఇగ దాన్ని సెప్సిస్ దాకా ఎళ్ళడం ఇదంతా జరుగుతుంది. అంటే వాళ్ళు ముఖ్యంగా ఎటువంటి షూస్ గానీ, పాదరక్షలు గానీ వాడాలి, ఎటువంటివి వాడొద్దు అనే అంశం మీద కొద్దిగా అవగాహన కల్పించండి. సో, ప్రెషర్ పాయింట్స్ అందరికి తెలిసిందే బోనీ ప్రామినెన్సెస్ అంటాం కదా! ఆ బోనీ ప్రామినెన్సెస్‌లో కొంచెం ఫ్యాట్ తక్కువుంటది కాబట్టి అది డైరెక్ట్ మనకి హిట్ అయిపోతది. అక్కడ మనకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల పుండ్లవుతూ ఉంటాయన్నట్టు. సో, మెత్తటి చెప్పులేసుకోవాలి. మీరు ఎంతటి మెత్తటి చెప్పులేసుకుంటే పుండ్లు పడే అవకాశాలు అంత తక్కువ ఉంటాయి. అంతేగాని ఇప్పుడు బర్కిన్ స్టాక్స్ అని వచ్చినాయి. అవి హార్డ్‌గుంటాయి. అదే డయాబెటిక్ పేషెంట్ గాని అవి వేసుకున్నారనుకోండి, ఓ 1 ఇయర్ తర్వాత కింద చూస్తే ఆనెల్ అంటాం కదా! కార్న్ ఫార్మ్ అయిపోతది. అక్కడి నుంచి మెల్లగా డయాబెటిక్ ఫుట్ స్టార్ట్ అవుతుంటుంది. సో, ఎంత మెత్తటి చెప్పులేసుకుంటే అంత మంచిది. అండ్ కర్వేచర్ ఆర్చ్ అంటాం. ఆర్చ్‌ని మెయింటైన్ చేసేటట్టుగా ఉండాలి. ఫ్లాట్ చెప్పులేసుకోకూడదు. ఆర్చ్‌ని మెయింటైన్ చేసేటివి ఉంటే గనక మనకు సపోర్ట్ అనేది బాగుంటుంది. అండ్ వితౌట్ చెప్పులు ఈవెన్ వాష్‌రూమ్ కాదు కదా! మీరు కింద బెడ్ దిగుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు చెప్పులేసుకోవాలి. ఎవ్రీ డే అట్‌లీస్ట్ కొంచెం సాల్ట్ ఏసేసి హాట్ వాటర్‌లో బ్రష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఫేస్‌కైతే మనం వాష్ చేసుకుంటే కనిపిస్తుంటది. కాళ్ళలో కూడా బ్రష్ చేసుకోవాలి. క్రీజెస్ అంటాం. అంటే ఈ నెయిల్స్ సందులలో కావచ్చు, లేకపోతే ఈ క్రీజెస్‌లో కానీ మొత్తం వాష్ చేసుకోవడం వల్ల హైజీనిక్ మెయింటైన్ అవుతుంది. ఖచ్చితంగా 100కి 100% మాయిశ్చరైజర్‌లు రాసుకోవాలి. ఎందుకంటే మనకక్కడ చెమట కావచ్చు, ఇవంతా మిగిలిపోతుంటాయి కాబట్టి మాయిశ్చరైజర్ రాకుంటే డ్రైనెస్ అవ్వదు. చాలామందికి డ్రైనెస్ అయిపోయి దురద పెడతది. దురద కాగానే ఏం చేస్తారు? గోరు తగులుతది. గోరు తగలగానే అక్కడి నుంచి బాక్టీరియా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి సెల్యులైటిస్ డెవలప్ అవ్వడము, పుండ్లవ్వడం జరుగుతా ఉంటుంది. కాబట్టి మాయిశ్చరైజర్స్ కూడా కంపల్సరీ మన ఫుడ్‌కి కేర్ మెయింటైన్ చేసుకోవాల్సిందే. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.